గురుగారు నమస్కారం అండి. నమస్కారం అమ్మ తల్లి. రాబోయే రోజుల్లో వివాహాల పరిస్థితి అంటే వివాహాలకి ముహూర్తాలు ఉన్నాయా? లేవా? అంటే ఎట్లా వివాహ ఉంటుంది? వివాహ ముహూర్తాలు అనేటువంటివి ఉంటుంటాయి. మధ్యలో ఉంటుంటాయి. మధ్యలో శుక్రమూఢం హ్మ్. వస్తుంటుంది. అయితే 2027లో సింహగురు దోషం అని ఉంది. హ్మ్. మఖాది పంచపదేషు గురు సర్వత్ర నిందితః సర్వత్ర వర్జితః అంటారు. అంటే గోదావరి పుష్కరాలు రాంగానే హ్మ్. దాదాపుగా ఒక 70 రోజుల దాకా ముహూర్తాలు ఉండవు. హ్మ్. కొన్ని ఏరియాలలో సంవత్సరం ఉండవు. ఓకే. అది సింహగురు దోషం అంటారు. సరే, నేను దాని గురించి కంటే ఇంకో చిన్న విషయం కూడా చెప్తా. హ్మ్. వివాహాలు సంఖ్య తగ్గిపోతుంటుంది. ఓహ్! ఇప్పుడు చాలా ఏరియాల్లో మగపిల్లలు ఉంటారు, ఆడపిల్లలు ఉంటారు. హ్మ్. కొన్ని ఏరియాల్లో మాకు ఆడపిల్లలు దొరకటం లేదండి అంటారు. హ్మ్. పోను పోను రోజుల్లో మగవాళ్ళే దొరకరు. మగవాళ్ళే దొరకరు. దొరకరు. హ్మ్. మరొక కొద్ది రోజుల్లో ఈ ప్లానిటరీ పొజిషన్స్ కారణంగా ఒకరిని ఒకరు నమ్మలేని దుస్థితి ఏర్పడుతుంది. హ్మ్. విడాకుల పర్యం ఎక్కువైపోతుంది పర్వం. సరే, మీరు ఒక మాట అనొచ్చు. హ్మ్. జాతకాలు చూస్తారు కదండీ! జాతకాలు చూసి వింటది. ఇప్పుడున్న జాతకాలు ఎలా తయారయ్యాయంటే, హ్మ్. వచ్చే ఏ జాతకం కూడా కరెక్ట్‌గా ఉండదు. ఓకే. 32కి 32 ఇయర్స్ అనుకో ఒక అబ్బాయికో, అమ్మాయికో. వీళ్ళేం చేస్తారంటే ఎవరో ఒక పండితుడి దగ్గరికి పోయేది, ఆ దోషం పోవడం కోసం ఆ టైంని మార్చేసుకుంటారు. హ్మ్. పాన్ కార్డ్‌లో డేట్ ఉంటుంది కానీ టైం ఉండదు. టైం ఉండదు. అవును. ఆధార్ కార్డ్‌లో టైం ఉండదు. అలాగే సర్టిఫికేట్స్‌లో డేట్ ఉంటుంది కానీ టైం ఉండదు. టైం అసలెక్కడ ఉండదు. ఎక్కడ ఉండదు. హ్మ్. కనుక ఏందంటే డేట్ ఆఫ్ బర్త్ అదే ఉంటుంది. నెల అంతా ఉంటుంది. కానీ టైం మారేటప్పటికి ఆ జాతకంతో ఇంకో జాతకం పెట్టి చూసుకునేసరికి సరిపోదు. అందుకే టైం మార్చుకుంటున్నారు. హ్మ్. టైం మార్చుకునే విష సంస్కృతి పెరిగిపోయింది. ఏవండీ ఇది ఇది కరెక్ట్ డేట్ అండి అంటాడు. అవును. అందుకే నేను జాతక పొత్తులు నేను చూడను. హ్మ్. ఎందువల్లంటే ఆ వచ్చింది తప్పు జాతకమే. దాన్ని చూసి పొంతన చేసి పంపానుకో, ఇన్ కేస్ అది ఫెయిల్ అయితే ఆ క్రెడిబిలిటీ దెబ్బతింటుంది. అంటే టైం లేని వారికి, డేట్ ఆఫ్ బర్త్ లేని వారికి మీరు ఏదైనా ఆ! ఓకే. రాబోతున్న రోజుల్లో మనిషి యొక్క మానసిక స్థితిలో మార్పులొస్తాయి. హ్మ్. ఇప్పుడు చక్కటి భోజనం తినకుండా పిజ్జాలు తిని బతుకుతున్నారు. అవును. బర్గర్‌లు, పిజ్జాలు ఇవి తింటున్నారు. ఆ! ఫాస్ట్ ఫుడ్ ఎక్కువ. ఫాస్ట్ ఫుడ్స్ అలవాటయి. హ్మ్. ఇలాంటి ఫాస్ట్ ఫుడ్స్ వచ్చిన కారణంగా ఆ పీసీఓడీలని అదని ఇదని. ఎప్పుడైతే సంతానం కలగలేదు, ఈ అమ్మాయి వద్దురా అబ్బాయి మనకు, ఇంకొక అమ్మాయిని చేసేసుకో హ్మ్. అని అబ్బాయి తల్లి, తండ్రి చెప్పిన కారణంగా విడాకుల పర్వం. హ్మ్. సో, కొంతమంది అమ్మాయిలు విడాకులు పర్వాలు చూసి భయపడుతున్నారు. హ్మ్. పెళ్లి చేసుకోవడానికి. పెళ్లి చేసుకో లక్షలు ఖర్చు పెడితే వాడు తాగి తందనాడుతుండే. మధ్యలో విష సంస్కృతి కొంత చోటు చేసుకుంటుంది. హ్మ్. వెస్టర్న్ కల్చర్ వచ్చింది. లివింగ్ రిలేషన్స్‌ని, ఆ అవును. రిలేషన్స్, ఈ రిలేషన్ వచ్చిన కారణంగా నా దగ్గరికి చాలామంది అమ్మాయిలొచ్చారు. వాళ్ళు ఒకటే మాట అంటున్నారు. మేము వివాహాలు చేసుకోం. హ్మ్. అమ్మా ఎట్లా నీ తల్లిదండ్రులంటే బతుకుతాం. అంతే తప్ప లక్షలు ఖర్చు పెట్టుకొని వివాహాలు చేసి వాడి తర్వాత విడాకులు ఇవ్వడు. కోర్టు చుట్టూ గిరగిర హ్మ్. కాళ్ళు అరిగేలా తిరగాలి. దీనికంటే ప్రశాంతంగా ఉంటే మంచిది కదా! ఒంటరిగా ప్రశాంతంగా ఉండిపోవాలి. అంటే రాబోయే రోజుల్లో ఒంటరిగా గడుపుదాం అనేటువంటి సంస్కృతి పెరుగుతుంది. హ్మ్. వివాహాలు చేసుకొని కలకాలం పాటు హాయిగా చిలకా గోరింకల్లాగా ఉండాలా అనేటువంటిది లేదు. లేదు. ఉండదు. ఉండదు. హ్మ్. పైగా వివాహ వ్యవస్థ కూడా అలాగే తయారైపోయింది. హ్మ్. వివాహ ఒకనాటి ఉన్న వివాహస్థ ఇప్పుడు లేదు. హ్మ్. కనుక ఏదైనా అదెప్పుడు నుంచి హ్మ్. 2028 ఫిబ్రవరి 23 నుంచి, ఓకే. అది కూడా డేట్ చెప్తున్నా. 2028 ఫిబ్రవరి 23 నుంచి కర్మప్రభువుని శని మేషరాశిలోకి నీచ స్థానాలకు వచ్చినప్పటి నుంచి ఈ వివాహ వ్యవస్థ దెబ్బతింటుంది. ఓహ్! ప్రతి 30 సంవత్సరాలకు వచ్చాడు అప్పుడు లేనిది ఇప్పుడు ఎందుకు వచ్చింది అనొచ్చు. హ్మ్. కానీ శుభగ్రహమైనటువంటి గురువు 2032 దాకా ఒక రాశిని ఒక రాశికి కాలు పిల్లాగా తిరుగుతాడు. హ్మ్. అందువలన 2028 ఫిబ్రవరి 23 నుంచి 2030 ఎండింగ్ దాకా వివాహ వ్యవస్థ అనేది చాలా వరకు దారుణంగా దెబ్బతింటుంది కనుక జాగ్రత్తగా ఉండి వివాహం చేసుకోమంటే అవతల అబ్బాయి ఎలాంటి వాడు, అమ్మాయి ఎలాంటిది, వీళ్ళ యొక్క అనుకూల స్థితిగతులు ఎలా ఉన్నాయి, వారి వ్యక్తిత్వం ఎలా ఉంది, మనస్తత్వం ఎట్లా ఉంది, ఈ అబ్బాయి అనుకూలంగా ఉంటాడా, లేదా ఈ అమ్మాయిని ప్రేమిస్తానని చెప్పి మోసం చేసి పెళ్లి చేసుకొని ఇంకొక అమ్మాయితో పెళ్లి చేసుకుంటున్నాడా, హ్మ్.
ప్రస్తుత పరిస్థితి చూస్తే ఉమ్, దాదాపుగా ఎక్కువ భాగం ఇవే కనబడుతున్నాయి. అవును ఆల్రెడీ నిశ్చితార్థం అప్పుడు చెప్పడు, అవును నిశ్చితార్థం చేసుకుంటాడు. ఈ లోపల ఆ అమ్మాయి ప్రేమించిన అమ్మాయి ఒక అమ్మాయి ఉంటుంది, నీ మీద కోర్టులో వ్యవసాయానికి ఎమ్మడి ఇది డ్రాప్ అయిపోతాడు. ఆ, లేదా నిశ్చితార్థం చేసుకుంటానని చెప్పి ఆ అమ్మాయిని చేసుకుంటా అంటాడు, ఇంకొక అమ్మాయిని నిశ్చితార్థం చేసుకుని వివాహం ఉమ్, చేసుకుంటాడు. ఉమ్, ఇంకా ఆ అమ్మాయి పగబడుతుంది. ఇల్లీగల్ రిలేషన్స్ ఉమ్, ప్రతిరోజు పేపర్లో చూస్తే ఈ ఇల్లీగల్ రిలేషన్స్ వల్ల చనిపోయేవారు, మర్డర్ చేసేవాళ్ళు ఉమ్, వీళ్ళ సంఖ్య పెరుగుతున్నది. ఇంకా టోటల్గా చెప్పాలంటే వివాహ వ్యవస్థ కూడా 2028 ఫిబ్రవరి 23 నుంచి చిన్న భిన్నం అవుతుంది కనుక ఉమ్. కనుక మన అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ వివాహాలు చేసుకోకుంటే చాలా పద్ధతిగా ఉన్నటువంటి స్థితిగతులను ఎన్నుకుంటూ ఆ లైన్లో ముందుకు వెళ్తే కొంత అనుకూల పరిస్థితులు పొందడానికి అవకాశం ఉంటూ వస్తుంది. ఓకే